నమస్తే అండి అందరికీ. ఈరోజు కాకరకాయ ఫ్రై అన్నమాట. మీకు చూపించేది కాకరకాయ ఫ్రై అన్నమాట. దీన్ని ఫస్ట్ దాన్ని పైన తొక్కు ఉంటుంది కదా, అదంతా తీసేసి దాని లోపల గింజలన్నీ తీసేసి మొత్తం మీకు చూపించినట్టు శుభ్రం కోసేసుకున్నారనమాట. కోసేసుకుని దాన్ని మంచిగా ఫ్రై చేస్తున్నారు. బాగా ఫ్రై చేశారు. బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు తీసుకుని బాగా తరిగారు. బాగా తరుగుతున్నారనమాట. తరిగిన తర్వాత మళ్ళీ ముక్కలు మాడిపోతున్నాయి ఏంటని ఒకసారి చూసారు. మంచిగానే రోస్ట్ అవుతున్నాయి. చాలా మంచిగా రోస్ట్ అయినాయి అనమాట. మనకి 2 ఉల్లిపాయలు ఉన్నాయి కదా, దాన్ని బాగా చిక్కుతున్నారు. బాగా చిక్కిన తర్వాత 2 ఉల్లిపాయలు కూడా తీసి ఇందులో వేసేస్తారనమాట. బాగా చిక్కారు. మీకు చూపించినట్టుగా మంచిగా కూరుతుంది అనమాట. ఉల్లిపాయలని కూరిన తర్వాత ఇవి ఎలా ఉన్నాయా అని చెప్పి ఇంకొకసారి వేపారనమాట. వేపిన తర్వాత బాగా మంచిగా ఫ్రై చేశారనమాట. బాగా ఫ్రై చేసి ఉల్లిపాయ పొట్టు తీసేసి ఉంది కదా, ఆ ఉల్లిపాయ పొట్టు తీసేసిందంతా ఒక పక్కకు తీసుకొని ఈ ఫ్రై చేసిందంతా కూడా ప్లేట్లోకి తీసేసుకుంటున్నారు. ప్లేట్లోకి తీసేసుకుని ఈ ఆయిల్ కూడా దీన్ని మొత్తం సపరేట్ చేసేసారనమాట. మంచిగా ఇవన్నీ మనం ఒక ప్లేట్లో తీసేసుకున్నాం. అన్ని ప్లేట్లో తీసేసుకున్న తర్వాత ఇందులో ఫ్రై చేసిన ఆనియన్ అంతా ఒక దాంట్లో తీసేసుకుంటున్నాం అనమాట. ఈ ఫ్రై చేసిన ఆనియన్ కూడా ఓ దాంట్లో తీసేసుకుని మళ్ళీ మనం ఫ్రెష్ ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెష్ ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుని అంతే. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసుకున్నాం కదా, పోపు దినుసులు వేసుకోవాలన్నమాట. శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మనం ఎన్నైతే అన్నీ వేసుకుంటాం కదా, అవన్నీ వేసుకుని శుభ్రం మంచిగా రోస్ట్ చేసుకున్నంతా బాగా కలిపి వేపితే కాకరకాయ ఫ్రై అనమాట. ఈ వీడియో లాంగ్ వీడియో కూడా ఉంది. ఇది షార్ట్గా చేసేసాను తొందరగా. లాంగ్ వీడియోస్లో ఉంది.